అయ్యయ్యో క్రిస్మస్ పండుగ వచ్చేసింది. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, షాపింగ్ చేయాలి, పిండి వంటలు వండాలి. పనులన్నీ ఎప్పుడు అవుతాయి ఏంటో. ఈ కోడళ్ళు ఎక్కడ చచ్చారో. వసే రేవతి, ప్రసన్న. అత్తయ్య వస్తున్నావు అత్తయ్య. చెప్పండి అత్తయ్య. ఎక్కడ చచ్చారే మీరు? చెప్పండి అత్తయ్య. అదేది ఫోన్ మాట్లాడుతుంది అత్తయ్య. అబ్బబ్బబ్బా, నీకేమో ఫోన్లు పిచ్చి, దానికేమో సీరియల్ పిచ్చి. అత్తయ్య పిలుస్తున్నారు. ఏం చేస్తున్నావే? వాటత్తా ఏంటే ఏదో లాంగ్వేజ్లో తిట్టేస్తున్నావు? మిమ్మల్ని పొగుడుతున్నారు అత్తయ్య. ఈరోజు మీరు అమ్మా, బాగున్నారు. పొగిడింది చాలు చాలు కానీ మనకి క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, చాలా పనులు ఉన్నాయి. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, షాపింగ్ చేయాలి, పిండి వంటలు వండుకోవాలి. త్వరగా వెళ్ళి పనులన్నీ చేయండి. అలాగే అత్తయ్య. చూసేవా అక్క, ఒక పని కూడా చేయదు, అన్ని పనులు మనకే చెప్పిద్ది. మరే బాగా చెప్పు పద. అలాగే అత్త. అలాగే సరే అత్తయ్య. అయ్యో క్రిస్మస్ పండుగ వచ్చేసింది, చాలా పనులు ఉన్నాయి. పండగకి ప్రతి పండగకి ఎవరినో పిలుస్తూ ఉంటాము స్పెషల్గా. ఈ పండగకి ఎవరిని పిలిస్తే బాగుంటుంది? లాస్ట్ ఇయర్ ఆయన పిలిచాము, రాలేదు. సంవత్సరం ఎవరిని పిలిస్తే బాగుంటుందబ్బా? ఏసైని పిలుద్దాం. ఏసయ్యా, ఈ క్రిస్మస్ పండుగకి మా ఇంటికి అతిథిగా వస్తావు ఏసయ్యా. నువ్వు నిజంగా వస్తావు ఏసయ్యా, తప్పకుండా రావాలి ఏసయ్యా. నా కుమారి, నీ మాటలు నేను ఆలకించి ఉన్నాను. తప్పకుండా నీ ఇంటికి వస్తాను. అమ్మో, ఏసయ్య మన ఇంటికి వస్తానంటున్నారు. అమ్మో, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, ఇవన్నీ ఎలా చేసుకోవాలి ఏంటో టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మో, ఏసయ్య మన ఇంటికి వస్తున్నారంట. అమ్మో, ఈ కోడలు ఎక్కడ చచ్చారో ఏంటో, సమయానికి దగ్గర ఉండరు. ఏసయ్య, ప్రసన్న, రేవతి, చెప్పండి అత్తయ్య. ఎక్కడ ఊడిపోయారా మీరు? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఏంటత్తయ్య పిలిచారు? సరే కానీ క్రిస్మస్ పండుగ వస్తుంది కదా. అవునత్తయ్య. ప్రతి సంవత్సరం గెస్ట్ మనం పిలుస్తూ ఉంటాం కదా. ఈ సంవత్సరం ఎవరిని పిలుస్తున్నాను చెప్పనా? ఎవరిని అత్తయ్య? చెప్పనా? చెప్పండి అత్తయ్య. చెప్పేస్తున్నాను. చెప్పండి అత్తయ్య. చెప్పనా? చెప్పండి అత్తయ్య. ఏసైని అతిథిగా పిలుస్తున్నాను. నిజమా అత్తయ్య? అవునమ్మా, మీరు త్వరగా వెళ్ళి పనులన్నీ చేయండి. అలాగే అత్తయ్య. ఏదో ఈమె పెద్ద చేసేదానిలాగా ఎప్పుడు మనమేగా చేస్తుంది. అవునక్క, ఏసయ్య వస్తున్నాడంట. ఇదో వంక మళ్ళీ ఈవిడ పిలిస్తే పక్కింటోళ్లే రారు. ఏంటి కొడుతున్నారు? ఏమీ లేదు అత్తయ్య. వెళ్ళి మిమ్మల్ని త్వరగా పనులు పొగుడుతున్నాం. కానివ్వండి. అలాగే అత్తయ్య. పదవే చెల్లి. అమ్మా, ఇంకేం చేయాలి ఏంటో. ఏసే ఇంటికి అతిథిగా వస్తున్నారు, ఇంకేం వండాలి ఏంటో. ఈ కోడలికి చెప్పాను, ఏం చేస్తారో. మా మాదాకోళం తల్లి, మా అమ్మగారు కిస్మిస్ పండుగమ్మా. అమ్మా అమ్మ మొక్కుంటే ఏంటమ్మా, అసలే డైటింగ్ అండి నేను. అమ్మా ఏసైని ఇంటికి పిలిచాను, ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి, ఏం చేయాలి ఏంటో ఏమీ తోచట్లేదు. చాలా టెన్షన్గా ఉంది. అమ్మా అమ్మ బ్రౌన్ రైస్ తప్ప ఏమీ తిన్నమ్మా. ఈ టెన్షన్లో ఎవరది? వసే ప్రసన్న, రేవతి, అమ్మా ఎక్కడున్నారే? అమ్మా అబ్బా, పిలిస్తే ఒక్కడు కూడా రారు కదా. సరే నేనే లేస్తాను. అమ్మా మరి మీ దగ్గర తినడానికి తిండి పెట్టేది ఏది లేకపోతే? ఎవరమ్మా నువ్వు? అమ్మా అమ్మా ఒక ముక్క వేయండి అమ్మా. దూరం కూడా దూరం కూడా. అమ్మా 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 నా దగ్గర గూగుల్ పే, ఫోన్ పే అన్ని యూపీఐ ఐడీలు ఉన్నాయమ్మా. ఒక్క ముక్క వేయండి. చాలా డెవలప్ అయ్యారు కానీ దూరంగా ఉండు. అమ్మ ఓసి దించి ఎమ్మడి పోను, వేస్ట్. పక్క బజార్కి వెళ్తే బొచ్చు నిండిపోయేది, టైం వేస్ట్. అబ్బాబ్బా, నాకున్న టెన్షన్లో నేను ఉంటే మధ్యలో వీళ్ళు వచ్చి నా బుర్ర తింటున్నారు. వసే ప్రసన్న, రేవతి, అత్తయ్య చెప్పండి. అత్తయ్య ఎంతవరకు వచ్చినాయి పనులు? చేస్తున్నాం అత్తయ్య. ఎవరు వస్తున్నారు అత్తయ్య మన ఇంటికి? అత్తయ్య. ఏసే అతిథిగా వస్తున్నాను చెప్పాను కదే. అవునత్తయ్య. ఇప్పుడు చెప్పారు మనకి. ఆగండి ఆగండి, రోజు వండి నా మొహం తగలేస్తారు కదా, అలా కాకుండా చూసిగా శుభ్రంగా టేస్టీగా వండండి, ఓకేనా? అలాగే వెళ్ళండి, త్వరగా పనులన్నీ చేయండి. రోజు
రోజు మనం వండితే తింటది, ఇప్పుడేమో డైలాగులు కొడుతుంది. అవునక్క, అరే బాగా చెప్పావు. మనం రుచికరంగా వండుతుంటే తిని తిని గుండ్రాయిలాగా మనం కూర్చుంటాం. మాత్రం ఇలాగే ఉన్నాం. అవునే అక్క. అరే బాగా చెప్పావు. పద సరే రావే అక్క, మనం వంటలు చేద్దాం. ఒక పని చేయనివ్వదు. అబ్బా ఒక్క పని కూడా తిన్నంగా చేయరు కదా, నా బుర్ర తినేస్తున్నారు. వేసే ఎప్పుడు వస్తారో ఏంటో. మళ్ళీ ఎవరో వచ్చారబ్బా. మేడం గారు, ఆ, ఓ ఎవరమ్మా మేడం నువ్వు? గారు, ఎవరైనా ఉన్నారండి ఇంట్లో? మేడం గారు, ఆ, ఎవరమ్మా నువ్వు? ఎవరైనా ఉన్నారా ఇంట్లో? మేడం నేనే గారు, వచ్చాను, చెప్పమ్మా. మేడం గారు నమస్తే అండి. ప్రైజ్ నమస్తే లార్డ్. శ్రేష్ఠ ఫౌండేషన్ నుంచి వస్తున్నామండి. మీకు తెలిసిందే కదండి, మీరు చూసుంటారు. శ్రేష్ఠ ఫౌండేషన్ మన విజయవాడలో వరదలు ఎంత ముంచెత్తినాయో మీకు తెలుసు కదండి. మరి ఊరంతా మునిగిపోయినప్పుడు మరి శ్రేష్ఠ ఫౌండేషన్ తరఫున మరి బాధితులందరికీ కూడా నిత్యావసరాలు ఇచ్చాము. మా దైవజనులు పాల్ ఇమ్మాన్యుయల్ గారు, నిస్సి పాల్ గారు చాలా ప్రయాసతోటి ప్రేమతోటి మరి అందరికీ చాలా చేశారండి. నిత్యావసరాలు ఇచ్చారు, రోజు భోజనం పెట్టారు, మరి కావలసిన వసతి కల్పించారు, అలాగే బట్టలు ఇచ్చారు, దుప్పట్లు, షాల్స్ చాలా చేశారండి. మరి ఎక్కడా తక్కువ చేయలేదండి. అయితే మేడం గారు వినండి, ఈ సత్క్రియలో మీరు కూడా ఒక చెయ్యి వేసి గొప్ప పుణ్యం చేసుకోండి. మరి పరలోకంలో మీ ఫలం అధికం అవుతుంది కదా. అమ్మ చాలా మంచి పనులు చేస్తున్నారు, కానీ నాకు అంత సమయం లేదు. నేను ఏసైనా అతిథికి ఇంటికి పిలిచాను. అలా కాదు సిస్టర్ గారు, ఒక మాట వినండి. మా దైవజనులు చాలా ప్రేమతో ఇంత సత్క్రియ చేస్తున్నారు. మీకు తెలియదండి, ఊరంతా కూడా ఎంత మునిగిపోయింది. ఆ సింగనగర్ ప్రాంతం కానీ అదంతా కూడా ఎంత మునిగిపోయినా, ఎంత జరుగుతున్నా, ఎవరు పట్టించుకున్నారో పట్టించుకోలేదో మా దైవజనులు ఏం పట్టించుకోలేదండి. ఎవరు చూస్తున్నారు చూడట్లేదు కాదు, మరి చీకటి ప్రాంతాలు, మీడియా చేరని ప్రాంతాల్లో కూడా మా దైవజనులు తమ్ముళ్ళతో కలిసి పెద్ద టీంతో కలిసి వెళ్ళారండి ఈ సత్క్రియలో. విన్నాం, చాలా చూసాం, కానీ నాకు అసలు సమయం లేదమ్మా. కాదండి, Please, దయచేసి వెళ్ళిపోండి. కాదండి, నాకు చాలా పనులు ఉన్నాయి, దయచేసి వెళ్ళిపోండి అమ్మా. మీరు మా చర్చికి కూడా రావచ్చండి. మీరు మా చర్చికి కూడా రావచ్చండి, క్రైస్ట్ టెంపుల్. వెళ్ళిపోండి, నన్ను అలా విసిగించొద్దు, కాదండి, వెళ్ళిపోండి. అలా కాదు సిస్టర్ గారు, వినండి. బాబా ఒక్కొక్కరు వచ్చి నా బుర్ర తినేస్తున్నారు. ఏసీ ఎప్పుడు వస్తారో ఏంటో, వండిన వంటలన్నీ చల్లగా అయిపోతున్నాయి. సే ప్రసన్న, రేవతి అత్తయ్య వస్తున్నాం అత్తయ్య. అత్తయ్య ఎంతవరకు వచ్చినాయమ్మా వంటలు? అత్తయ్య ఏం వండమంటారు అత్తయ్య? చెప్పలేదు. పిండి వంటలన్నీ వండండి. అంటే గారెలు, బూరెలు, అరిసెలు, కజ్జికాయలు, జంతికలు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మీకు వచ్చిన వంటలన్నీ చేసేసేయండి. అలాగే అత్తయ్య. స్వీట్లో స్వీట్లో సాల్ట్ ఎంత వేయాలి అత్తయ్య? మీ మొహాలు మండ. స్వీట్లో సాల్ట్ కాదే, షుగర్ వేయాలి. షుగర్ వేయాలా? షుగర్ అంట, ఒళ్ళంతా షుగర్ పెట్టుకుని షుగర్ వేయాలంట. అవునే అక్క. మరే బాగా చెప్పు, అంతా వేసేద్దాం. షుగర్ అంటే ఏంటక్క? అత్తయ్య షుగర్ అంటే కారమేగా. పాపా మెంటలు రప్పించేస్తున్నారే, వెళ్ళండి, ఏదో తగలండి, వెళ్ళండి. అవునా? సరే అత్తయ్య, అలాగే. దీనికి ఏదో ఒక రోజు కారం వేసి పెట్టాలక్క. పెట్టాల్సిందే, పద చేసేద్దాం. సరే అక్క. సరే అత్తయ్య. అమ్మా, అయ్యో చాలా టైం అయిపోతుంది, ఏసీ ఇంకా రాలేదు. అమ్మా, ఈ జ్వరం ఏంటో నన్నే తగులుకుంది బాబోయ్, ఎప్పుడు తగ్గుతుందో ఏంటో. ప్రసన్న, రేవతి ఎక్కడున్నారు? పనిలో ఉన్నాం అత్తయ్య. అబ్బా వీళ్ళు ఎంత పిలిచినా రారు, కానీ నేనే చూద్దాం ఎవరు వచ్చారు. అమ్మగారు, ఎవరమ్మా నువ్వు? అమ్మా, చాలా రోజుల నుంచి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నానమ్మా. అమ్మా అమ్మా చలి, అమ్మా డబ్బులు లేవమ్మా హాస్పిటల్కి వెళ్ళడానికి. అమ్మా మీరేమన్నా సహాయం చేస్తే హాస్పిటల్కి వెళ్తాను తల్లి. అమ్మా అమ్మా చల్లమ్మా. అమ్మా అమ్మా, నేను చాలా పనులు, చాలా బిజీ. అలా అనొద్దమ్మా. అమ్మా మీ మంచి మనసు అమ్మా. అమ్మా అమ్మా, అక్కడ ఎవరైనా సహాయం చేస్తారు, పైకి వెళ్ళారు. నన్ను విసిగించొద్దు, పొద్దున్న నుంచి ఎవరిలో విసిగిస్తూనే ఉన్నా. వెళ్ళమ్మా, వెళ్ళు. అయ్యో అమ్మా, ఫోన్ పే అన్న చేస్తే బాగుంది. ఇవిడి చెల్లి చూసావా, ఫస్ట్ భిక్షగాడు వచ్చారు, ఏమి వేయలేదు. శ్రేష్ఠ ఫౌండేషన్ నుంచి వస్తే ఒక చీర ఇవ్వలేదు. ఇప్పుడు ఒక రోగిష్టి తల్లి వస్తే ఆవిడకి కూడా ఏమి ఇవ్వలేదు చెల్లి. అవునే అక్క, బీరువానుండా చీరలే ఉన్నాయి, ఒక చీర ముక్క పడేయొచ్చుగా. బాగా చెప్పావు, మన ఆమె కట్టుకోవడానికే చాలట్లేదు, మనకేమిస్తుంది ఇంకా ఊళ్ళోకి. నిజమేనే అక్క. ఏంటి గొనుగుతున్నారు?
ఏమీ లేదత్త. నీ చీర చాలా బాగుంది ఈ చాలు రోజు చాలు అందుకని. పొగిడించాలి కానీ వెళ్ళి పనులు చేయండి. మీరు చాలా అందంగా ఉన్నారంటున్నా అత్త. అదే అత్త, అదే చెప్పుకుంటున్నాను. వెళ్ళండి పనులు చేయండి. అలాగే అత్త. రావే అక్క, మన పనులు చేసుకుందాం. పదవే చెల్లి. బా ఏసైని పిలిచాను, వస్తానన్నారు. ఆయన మాట ఇస్తే తప్పరు కదా, ఇంకా రాలేదేంటబ్బా? అమ్మా, అమ్మగారు, పొద్దున్న నుంచి ఎవరో ఒకరు వచ్చి విసిగిస్తూనే ఉన్నారు. అమ్మగారు, అమ్మగారండి. ఎవరమ్మా నువ్వు? నేను ఎవరు లేని అనాథనమ్మా. నన్ను ఎవరు ఆదరించట్లేదమ్మా. మీ ఇంట్లో కొంచెం ఏదో ఒక మూల కొంచెం ప్లేస్ ఇస్తే ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతానమ్మా. అమ్మ, మీరు తప్పు అడ్రస్కి వచ్చినట్టున్నారు. ఇది అనాథాశ్రమం కాదు. నాకు అసలు చాలా పనులు ఉన్నాయి, చాలా బిజీగా ఉన్నాను. అమ్మా, దయచేసి నా మీద పైకి వెళ్ళి దయ ఎవరినైనా ఉంచండి అడగండి. అమ్మా. మీ ఇంట్లో ఏదో ఒక పని ఇచ్చినా చేస్తానమ్మా. ప్లీజ్ అమ్మా, విసిగించొద్దు. అమ్మా, అర్థం నాకు చేసుకో. ఒక వెళ్ళమ్మా, కొంచెం పైకి వెళ్ళి. అన్నం పెడితే చాలమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. అనాథనమ్మా నేను. చాలా నన్ను బిజీగా ఎవ్వరు ఉన్నాను. ఆదరించట్లేదమ్మా. ప్లీజ్, మా మెంటల్ దయించండమ్మా. మా వెళ్ళు. పుణ్యం ఉండిద్దమ్మా. ఏసైని పిలిచాను, ఇంకా రాలేదు. ఎందుకు రాలేదో ఒకసారి అడుగుదాం ఏసైని. చెల్లి చూసావా? అత్తయ్య, ఎవరత్తయ్య వచ్చారు? ఎవరో ముష్టోళ్ళు అంటే అనాథాశ్రమం వాళ్ళు అంట. నేను అసలే మనం ఏసైని అతిథిగా పిలిచాం కదా, వీళ్ళందరూ వచ్చి నాకు మెంటలు తప్పించేస్తున్నారు మధ్యలో. అవునా అత్తయ్య, ఆవిడని ఉంచొచ్చు కదా అత్తయ్య. మాకు కూడా కొంచెం చేదోడు వాదోడుగా చాలు ఉంటుంది. చాలే కానీ ఇప్పుడే తిని బండరాయిలాగా అయ్యారు, ఇంకా లావ్ అయిపోతారు. వద్దు, వెళ్ళి మీ పనులు చేసుకోండి. అత్తయ్య, పనులన్నీ అయిపోయినాయి అత్తయ్య. సరే కానీ టేస్ట్ చేశారా ఏంటి? బాగా చేసావు అత్తయ్య, చాలా బాగున్నాయి వంటలు. చేశారా, తిన్నారా? అయ్యో లేదత్తయ్య, బాగా చేసావు. కాస్త రుచి రుచి చూసామంతే. చూసావంతే. మనం ఏసైని అతిథిగా పిలుస్తున్నామమ్మా, ముందు మనం తినకూడదు. వెళ్ళండి త్వరగా మిగతా పనులన్నీ చేయండి. అలాగే అత్తయ్య. ఇవి చే- రావే అక్క. మరే బాగా చెప్పావు. ఇవి చేస్తుంది ఏంటి? అన్ని మనమేగా చేస్తున్నాం. అవునక్క. పద. ఏసయ్యా, నువ్వు మా ఇంటికి అతిథిగా వస్తానన్నావు కదా ఏసయ్యా, ఇంకా రాలేదేంటి ఏసయ్యా? చాలా టైం అయిపోతుంది. నువ్వు మాట ఇస్తే తప్పవు కదా ఏసయ్యా, ఎప్పుడు వస్తావు ఏసయ్యా? అమ్మా, నేను 4 సార్లు మీ ఇంటికి వచ్చాను. బీదవాడిగా వచ్చాను, నీవు నన్ను త్రోసివేశావు. బట్టలు లేనివానిగా వచ్చాను, ఒక బట్ట కూడా నువ్వు నాకు ఇవ్వలేదు. రోగముతో వచ్చాను, నీవు నన్ను పట్టించుకోలేదు. యేసుక్రీస్తుని కలిగి ఉండడం అంటే లేని వారికి ఇవ్వటం, వ్యాధులు ఉన్న వారిని పరామర్శించడం, వారి కోసం ప్రార్థన చేయటం, నిన్ను వల్ల నీ పెరుగువారిని ప్రేమించడమేనమ్మా. అమ్మో ఏసయ్యా, ఈ 4 సార్లు నువ్వేనా ఏసయ్యా నా దగ్గరికి వస్తా? నువ్వు తెల్లని వస్త్రాలు ధరించుకుని మహిమ శరీరంతో వస్తావనుకున్నాను ఏసయ్యా. నిజంగా నువ్వే 4 సార్లు వచ్చావు ఏసయ్యా. నీకు గ్రహించుకోలేకపోయినా ఏసయ్యా, నన్ను క్షమించేసయ్యా, నన్ను క్షమించు. క్రిస్మస్ అంటే ఇల్లంతా డెకరేషన్ చేసుకోవడం, పిండి వంటలు వండుకోవడం, షాపింగ్ చేసుకోవడం అనుకున్నాను కానీ ఏసయ్యా, ఇలా పొరుగు వారికి సహాయం చేయాలని, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వాలని, పేదవాళ్ళని కనికరించాలని, ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలని తెలుసుకోలేకపోయినా ఏసయ్యా, నన్ను క్షమించేసయ్యా, నన్ను క్షమించు. మా ఇంటికి రా ఏసయ్యా, మా ఇంటికి రా. అమ్మా, నేను నిన్ను క్షమించాను. అదే హృదయంతో నీ జీవితాంతము బ్రతుకు. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకో. తప్పకుండా ఏసయ్య. అమ్మా ప్రసన్న, రేవతి. అత్తయ్య, వస్తున్నాం అత్తయ్య. అమ్మా, నా కటువైన మనసుతో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నిజమైన క్రిస్మస్ అంటే షాపింగ్ చేసుకోవడం, ఇల్లు డెకరేట్ చేసుకోవడం, క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడం, షాపింగ్ చేసుకోవడం కాదమ్మా. బీదల్ని కనికరించడం, లేని వారికి ఆహారం పెట్టడం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడం, ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం, ఇవన్నీ మనం చేయకుండా మన ఇల్లంతా అలంకరించుకుని షాపింగ్ చేసుకుని పిండి వంటలు వండుకున్నాం. ఇదంతా లోకానుసారమైన క్రిస్మస్. యేసయ్య చెప్పినట్టుగా వాక్యానుసారమైన క్రిస్మస్ అంటే ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, లేని వారికి వస్త్రాలు ఇవ్వాలి, ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వాలి. ఇవన్నీ కలిగి ఉన్న రోజునే నిజమైన క్రిస్మస్. ఈ రోజు నుంచి మనం కూడా లోకానుసారమైన క్రిస్మస్ కాకుండా వాక్యానుసారమైన క్రిస్మస్ చేద్దాం. దయతో నన్ను క్షమించండి అమ్మా. అలాగే అత్తయ్య.
మమ్మల్ని కూడా క్షమించండి అత్తయ్య, మేము కూడా మిమ్మల్ని తప్పుగా అనుకున్నాము. ఈ నాటిక ద్వారా మేము తెలియపరచాలనుకున్నటువంటి ఒకే ఒక మాట అండి, నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తు ఈ లోకంలో జన్మించడం కాదు, మన లోకంలో జన్మించటం, అంటే మన హృదయంలో జన్మించటం. క్రీస్తు ఎప్పుడైతే మన హృదయంలో జన్మిస్తాడో మనము ఆయన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అనేటువంటి ఆజ్ఞను తప్పక గైకుంటాము, ప్రేమ కలిగి ఉంటాము, సహోదర ప్రేమ కలిగి దేవుని ప్రేమను ఇతరులకు పంచుతాము. ఈ నాటిక ద్వారా మేము తెలియపరచాలనుకున్నది ఇదే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.